ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ సంస్థలు, ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా ఇప్పుడు ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలైనటువంటి గూగుల్, టీసీఎస్, సిఫీ అలాగే మెటా వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. అందులో భాగంగానే విశాఖ కేంద్రంగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. ఇక అమరావతి కేంద్రంగా ఎన్నో జాతీయ సంస్థలు, ఎన్నో ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ 15 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తంగా 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో వచ్చాయి. రాష్ట్రం మొత్తం మీద 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాగా విశాఖ కేంద్రంగానే 5 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడిగా వచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఇక డేటా సెంటర్ల రూపంలోనే విశాఖ కేంద్రంగా 3 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు అయితే వచ్చాయి. ఇక అనంతపురం కేంద్రంగా భారీగా పెట్టుబడులు అయితే వస్తూ ఉన్నాయి. ఎయిర్ బస్ సంస్థ అనంతపురం కేంద్రంగా చేసుకొని భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. దాని ద్వారా ఎన్నో లక్షల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యోగ అవకాశాలు అయితే దక్కబోతూ ఉన్నాయి. ఇక తిరుపతి కేంద్రంగా కూడా కొన్ని కార్పొరేట్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. నెల్లూరు కేంద్రంగా బీపీసీఎల్ సంస్థ ఒక రిఫైనరీ ప్రాజెక్ట్ని అక్కడ చేపట్టబోతోంది. ఆ ప్రాజెక్టు ద్వారా కూడా ఇప్పుడు నెల్లూరు కేంద్రంగా భారీగా పెట్టుబడులు అయితే రాబోతూ ఉన్నాయి. తద్వారా కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు అయితే దక్కబోతూ ఉన్నాయి. ఇక అమరావతితో పాటుగా ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఈ ప్రాంతాల్లో రైల్వేకి మహర్దశ అయితే పట్టబోతోంది. అక్కడ కనెక్టివిటీ పెరగబోతోంది. రైల్వేకి సంబంధించినటువంటి కనెక్టివిటీ కనుక పెరిగితే ఆయా ప్రాంతాలలో అభివృద్ధి కూడా జరిగేటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అమరావతికి సంబంధించినటువంటి రైల్వే జోన్కు సంబంధించినటువంటి పనులు అయితే ఉన్నాయో శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి కనెక్టివిటీ కూడా ఇప్పుడు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి జరగడం ఖాయమని కూడా కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు.